చోళ సామ్రాజ్యంలో ఓవైపు అంగరంగ వైభవంగా విందు జరుగుతోంది. వాతావరణమంతా వేడుకలా ఉంది. కాని మన కథానాయకుడు వంద్యత్తేవన్కి మాత్రం అది భయంతో నిండిన ఒక పద్మవ్యూహంలా అనిపిస్తోంది. పదండి, ఆ రహస్యమైన రాత్రి లోతుల్లోకి ప్రయాణిద్దాం. చూసారా, ఈ ఒక్క ప్రశ్నతోనే మన కథకు పునాది పడుతుంది. వంద్యతేవన్ మదిలో మెదిలిన ఈ చిన్న అనుమానమే మొత్తం కథను ముందుకు నడిపించబోతోంది. ఆ దృశ్యాన్ని ఒక్కసారి కళ్లముందు ఊహించుకోండి. అంత పెద్ద విందులో అతిథిగా ఉన్నాడు. కాని వంద్యతేవన్కి కనీసం ఆకలిగూడా వేయడంలేదు. ఎందుకంటే అతని మనసు మొత్తం గందరగోళంగా, చెప్పలేని ఆందోళనతో నిండిపోయి ఉంది. నిజానికి ఎంతమంది ముఖ్యమైన వ్యక్తుల మధ్య ఉండటమనేది ఎవరికైనా గొప్ప గౌరవం. కాని వంద్యతేవన్కు మాత్రం అది వర్ణించలేని భయాన్ని, ఆందోళనను కలిగిస్తోంది. ఎందుకు? ఎందుకంటే అది సాధారణ విందు కాదు. అక్కడున్న అతిథులు ఆ రాజ్యంలోనే అత్యంత శక్తివంతమైన నాయకులు. అసలు విషయమేంటంటే వీళ్లంతా మామూలుగా ఒకే చోట ఇలా కనిపించరు. ఇక్కడ కనిపిస్తున్నవి కేవలం పేర్లు కాదు. వీళ్లంతా చోళ సామ్రాజ్యాన్ని శాసించగల శక్తిమంతులు. వీళ్లందరి ఉనికి ఈ రహస్య సమావేశం వెనుక ఏదో పెద్ద విషయమే ఉందని చెబుతోంది. అంటే ఈ అరియర్ అనేది ఏదో ఊరికే ఇచ్చే పేరు కాదనమాట. అదొక హోదా, అదొక గౌరవం. ఈ బిరుదు ఉందంటే చాలు, వాళ్ళు రాజకీయంగా, సామాజికంగా ఎంతటి పలుకుబడి ఉన్నవారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది వంశ పారంపర్యంగా వచ్చే బిరుదు కాదు. యుద్ధభూమిలో తమ వీరత్వాన్ని, నాయకత్వ పటిమను నిరూపించుకుంటేనే ఈ గౌరవం దక్కుతుంది. అందుకే వీళ్లంతా ఒకచోట చేరడం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఇక్కడే అసలైన చిక్కుముడుంది. వీళ్లంతా తమ తమ ప్రాంతాలకు రాజులే కావచ్చు, కాని అంతిమంగా అందరూ సుందరచోళ చక్రవర్తికి సామంతులు. అంటే ఆయన కిందే ఉండాలి. మరి అలాంటప్పుడు చక్రవర్తికి తెలియకుండా ఇంతమంది పెద్ద తలకాయలు ఇలా రహస్యంగా ఎందుకు సమావేశమవ్వాలి? చూసారా, ఈ ఒక్క ప్రశ్నతోనే అనుమానం ఇంకా బలపడుతోంది. సరే, ఇప్పటిదాకా బయట రాజకీయ పరిస్థితిని చూశాం కదా. ఇప్పుడు వంద్యతేవన్ లోపల, అతని మనసులో ఏం జరుగుతోందో చూద్దాం. అతని ఈ దృశ్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాడో తెలుసుకుందాం. ఆ అనుమానాలతో అతని తల బద్దలయ్యేలా ఉంది. అందుకే ఆ విందులోంచి బయటకొచ్చి కాస్త ప్రశాంతంగా నిద్రపోదామని ఒక వరండాలో చిన్న మూలకి వెళ్ళిపోయాడు. కాని ఇక్కడే అతని అంతరాత్మ మేల్కొంది. ఇప్పుడు మనం అతని కలలోకి ప్రవేశిస్తున్నాం. అతని మనస్సు లోతుల్లో దాగి ఉన్న భయాలు, అనుమానాలే ఇప్పుడొక పీడకల రూపంలో బయటికి రాబోతున్నాయి. ఆ పీడకల మొదలైంది. ఏదో భయంకరమైన గర్జనతో కాదు, నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చిన ఒకే ఒక్క ఒంటరి నక్క అరుపుతో. ఉద్రిక్తత నెమ్మదిగా మొదలైంది. ఆ ఒక్క అరుపే క్షణాల్లో 100 అరుపులుగా మారింది. ఇప్పుడు ప్రమాదం దూరంనుంచి హెచ్చరించడం లేదు, అది చుట్టుముడుతోంది. భయం నిజరూపం దాల్చుతోంది. ఈ వర్ణన చూడండి. చీకటిలో మెరుస్తున్న నిప్పు కణాల్లాంటి కళ్ళు, చుట్టూ ముసురుకుంటున్న ఆ కనిపించని శక్తుల భయంకరమైన రూపాన్ని మన కళ్లముందు నిలుపుతుంది. ఒకవైపు మొరిగే కుక్కలు, మరోవైపు అరుస్తున్న నక్కలు కథానాయకుడి పూర్తి భయాన్ని, తప్పించుకోడానికి దారిలేని నిస్సహాయ స్థితిని ఇది చూపిస్తుంది. ఇక ప్రాణాలు దక్కవనుకున్న సమయంలో అతనికొక చీకటి కాళీ దేవాలయం కనిపించింది. అక్కడికి పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నాను అనుకున్నాడు. కాని అది ఒక చిన్న, తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఇప్పుడు ఆ పీడకల పతాక స్థాయికి చేరుకుంది. ఇక్కడ భౌతిక ప్రమాదం పోయి ఒక ఆధ్యాత్మిక, మానసిక ప్రమాదం ఎదురైంది. ఉన్నట్టుండి ఆ గుడిలోని పూజారి ఒక ప్రశ్నడిగాడు. ఆ ప్రశ్న నేరుగా వంద్యతేవన్ గుర్తింపునో, అతని ఉనికినే సవాల్చేసింది. దానికి వంద్యతేవన్ తన బలహీనతను నిజాయితీగా ఒప్పుకున్నాడు. అధికారం కోల్పోయిన రాజ్యం నుండి వచ్చిన ఒక యువరాజుగా తన అభద్రతను బయటపెట్టాడు. అప్పుడు ఆ పూజారి ఒక విచిత్రమైన తీర్పిచ్చాడు. అతను బలికి అనర్హుడు అని చెప్పాడు. అంటే అతని బలహీనతే విచిత్రంగా అతనికి రక్షణ కవచంగా మారింది. ఒక్క క్షణం ఆలోచించండి, ఎంత విచిత్రంగా ఉంది కదా. బలికి అనర్హుడు అనే తీర్పే అతన్ని ఒక భయంకరమైన విధి నుండి కాపాడింది. అనర్హత అతనికి రక్షణగా నిలిచింది. ఇప్పుడు మన ముందు ఒక కీలకమైన ప్రశ్న మిగిలిపోయింది. వంద్యతేవన్ చూసిన ఈ కల కేవలం అతని మనస్సులోని భయాల ప్రతిరూపమా, లేక ఆ అర్ధరాత్రి సమావేశంలో పొంచి ఉన్న నిజమైన ప్రమాదానికి ముందస్తు హెచ్చరిక? కడంబూర్ ప్యాలెస్లో అర్ధరాత్రి సమయం. అప్పటికి వేడుకలన్నీ ముగిశాయి.
అతిథిగా వచ్చిన మన వందియదేవన్ గాఢ నిద్రలో ఉన్నాడు. కాని ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలుస్తుందా? అస్సలు నిలవదు. కథ మొదలవ్వటమే ఒక విచిత్రమైన, చెప్పాలంటే కాస్త భయంకరమైన కలతో. ఆ కలలో ఆళ్వార్కడియాన్ అనే వ్యక్తి తల ఒక బలిపీఠం మీద నుండి మాటలు పాడుతూ వంద్యదేవనుకు కనిపిస్తుంది. ఉట్టి తల మాత్రమే, శరీరం లేదు. ఆ వింత కల నుండి ఉలిక్కిపడి లేవబోయిన వంద్యదేవన్ పొరపాటున తన తలను పక్కనే ఉన్న ఒక స్తంభానికి గట్టిగా కొట్టుకుంటాడు. ఆ దెబ్బకి మలకు వచ్చేస్తుంది. కాని అప్పుడే అతనికి అనిపిస్తుంది తను చూసిన కలకు కళ్లముందున్న నిజానికి ఏదో తెలియని సంబంధముందని. ఇంకా ఆ కల తాలూకు భ్రాంతి నుండి బయటపడకముందే వంద్యదేవన్కి ఒళ్ళు జలధరించే ఒక దృశ్యం కనిపించింది. కలలో కనిపించిన ఆ తలే ఇప్పుడు నిజంగా తన కళ్ల ముందుంది. ఇది భ్రమ కాదు, నిజం. రాజభవనం గోడమీద నుండి ఆళ్వార్కడియాన్ ఇప్పుడు తల మాత్రమే కాదు, పూర్తి శరీరంతో ఎంతో శ్రద్ధగా కిందకి చూస్తున్నాడు. అస్సలు అంతలా అంత ఏకాగ్రతతో ఏం చూస్తున్నాడు ఆ ఆళ్వార్కడియాన్? ఆ క్షణంలోనే వందియదేవన్ మ్యాలవలో ఒక మెరుపు మెరిసింది. ఇక్కడేదో జరుగుతోంది, ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది. తనకు ఆతిథ్యమిచ్చిన తన స్నేహితుడు కందన్మారణ్ణి కాపాడటం తన బాధ్యత అని వెంటనే నిర్ణయించుకుంటాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే లేచాడు. నడుముకి కత్తిని బిగించుకుని అస్సలు చప్పుడు చేయకుండా పిల్లిలా అడుగులు వేసుకుంటూ ఆ గోడవైపు వెళ్లాడు. అలా వెళ్తుండగా హఠాత్తుగా కొన్ని గొంతులు మెల్లగా మాట్లాడటం వినిపించింది. ఆ శబ్దాలు వస్తున్న వైపుగా వెళ్లి ఒక స్తంభం చాటు నుండి కిందికి చూడగానే అతనికి ఒక దిగ్భ్రాంతికరమైన దృశ్యం కనిపించింది. ఆ రాత్రి వేడుకల్లో తను కలిసిన అత్యంత శక్తివంతమైన వ్యక్తులంతా ఇప్పుడు ఒక రహస్య సమావేశంలో ఉన్నారు. ఈ సమావేశంలో ఉన్నది ఎవరో తెలుసా? పళువేట్టరయ్యర్, శంభువరయ్యర్. వీళ్లంతా చోళ సామ్రాజ్యానికి మూలస్తంభాలు లాంటివాళ్లు. దీన్నిబట్టి ఇది ఎంత పెద్ద కుట్రో అర్థం చేసుకోవచ్చు. కాని అన్నింటికన్నా షాకింగ్ విషయమేంటంటే తన ప్రాణస్నేహితుడు, తనకు ఆతిథ్యమిచ్చిన కందన్మారన్ కూడా వాళ్లలో ఒకడు. అప్పుడే వంద్యదేవన్కి మొత్తం సీన్ అర్థమైపోయింది. గోడమీద ఉన్న ఆ ఆళ్వార్కడియాన్ కూడా ఈ రహస్య సమావేశంపైనే గూఢచర్యం చేస్తున్నాడు. ఇప్పుడు వంద్యదేవన్ ముందు ఒక పెద్ద సందిగ్ధం. ఆ గూఢచారిని పట్టించాడనుకోండి, తను ఇక్కడున్నాడన్న విషయం బయటపడుతుంది. అప్పుడు తన ప్రాణాలకే ముప్పు. సరే, ఇక్కడ ఉండటం మంచిది కాదని వెనక్కి తిరుగుదాం అనుకున్న ఒక్క సెకండ్లో అక్కడ జరుగుతున్న సంభాషణలో తన పేరు వినిపించింది. అంతే, వందియదేవన్ గుండె ఆగినంత పనైంది. అక్కడికక్కడి శిలలా బిగుసుకుపోయాడు. ఆ మాటలు వినగానే వందియదేవన్ ఒంట్లో ఉనుక్కు పుట్టింది. ఇంతసేపు తను ఒక ప్రేక్షకుడు, కాని ఇప్పుడు తనే వాళ్లకి టార్గెట్ అయ్యాడు. తను ఎంతటి ప్రాణాపాయంలో ఉన్నాడో ఆ క్షణంలో అర్థమైపోయింది. అసలు వాళ్లకి తనమీద అనుమానమెందుకొచ్చింది? కారణం ఒక్కటే, అతను ఉత్తర కమాండర్కి నమ్మకమైన సేవకుడు కావడం. ఆ కమాండరంటే వాళ్ల ప్రణాళికలకు పెద్ద అడ్డంకి అని వాళ్ల మాటల్లోనే స్పష్టంగా తెలుస్తోంది. అప్పుడు అతని స్నేహితుడు కందన్మారన్ వందియదేవన్ని కాపాడటానికే ముందుకొస్తాడు. అతను నా స్నేహితుడు, చాలా మంచివాడు, హాయిగా నిద్రపోతున్నాడు, అతనివల్ల ప్రమాదం లేదు అని హామీ ఇస్తాడు. కాని ఆ మాటలు వందియదేవన్కి ధైర్యాన్నివ్వడానికి బదులు తను ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో చిక్కుకున్నాడో ఇంకా స్పష్టంగా తెలియజేశాయి. ఇంతకీ ఎవరీ ఉత్తర కమాండర్? ఎందుకు ఈ రహస్య సమావేశం? అంత పెద్ద దేశద్రోహంతో సమానం? ఆ ఉత్తర కమాండర్ మరెవరో కాదు, చక్రవర్తి సుందరచోళుని పెద్ద కుమారుడు, చోళ సింహాసనానికి యువరాజు అయిన ఆదిత్య కరికాల చోళుడే. అంటే ఈ కుట్ర లక్ష్యం మొత్తం చోళ సామ్రాజ్య భవిష్యత్తే అన్నమాట. చూసారా, పలువేటరయ్యర్ మాటల్లోనే ఎంత స్పష్టంగా ఉందో వాళ్ల ఉద్దేశ్యం. రాజవంశ వారసత్వంలో జోక్యం చేసుకోవటం, అసలైన వారసుడిని కాదని వేరొకరిని సింహాసనంపై కూచోబెట్టాలని చూస్తున్నారు. ఈ ప్రణాళిక నుండి ఒక్క చిన్న మాట బయటకు వెళ్లినా పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయని పళువేటరయ్యర్ గట్టిగా హెచ్చరిస్తాడు. అంటే ఈ రహస్యం తెలిసిన వాళ్లెవరైనా బ్రతికి ఉండటానికి వీల్లేదు. వాళ్ల మాటల వెనుకున్న హెచ్చరిక అదే. ఒక సామ్రాజ్యాన్నే తలకిందులు చేయగల ఒక భయంకరమైన రహస్యం ఇప్పుడు ఒకే ఒక్క ఒంటరి దూత చేతిలో ఉంది. ఇప్పుడు వంద్యదేవనేం చెయ్యాలి? ఆ రహస్యాన్ని కాపాడాలా లేక తన ప్రాణాన్ని కాపాడుకోవాలా?